రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పొచ్చారు. అంటే ఇలాగ 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని ఫ్లోట్ చేసి రేపు 1000 కోట్లో 2000 కోట్లో మా నాయుడు కూడా పెడతానని చెప్పానంటే మరి ఇవ్వాలి కదా ప్రభుత్వం. సో ఇందులో అనేక అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఇది మా విధానం అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి ప్రభుత్వ భూములకి కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు. మాకు నచ్చినటువంటి వాడికి ఎంత కావాలంటే అంతకు ఇస్తాం, ఏమీ ఊరు పేరు లేనివాడికి ఎంతైనా ఇస్తామని అంటే ప్రభుత్వం అది కేవలం కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. ఈ పద్ధతి గతంలో గత ప్రభుత్వాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఇది 4వ ముఖ్యమంత్రిగా అనేక కేటాయింపులు ఇటువంటి వాటికి చేసి ఏ రకంగా అడ్డంగా దొరికిపోయారో చూసాం. ఇప్పటికన్నా ఇది మానుకోకపోతే ఇది చాలా పెద్ద స్కామ్. ఇది దాదాపు 2500 కోట్ల రూపాయలు